క్రైస్తవుడా, ఈరోజు నీ మొబైల్లో నీ ప్రొఫైల్ ఏముంది, అలాగే నీ స్టేటస్లో నీవేం పెడుతున్నావు, అలాగే నీ ఫోన్ రింగ్ టోన్ ఏముంది ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తి అని కొరింథీ పత్రికలో చాలా వివరంగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రత్యేకించబడిన వ్యక్తివి, ప్రత్యేకించబడిన వాడివానే ఉండాలి. క్రీస్తు చేత ప్రత్యేకించబడిన వాడు నీవు. ఆయన రక్తం చేత నీ పాపాలు కడుక్కుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవునిగా కొనసాగుతున్న నీవు అన్యులు ఎలా చేశారో అలాగే చేస్తున్నావు. అన్యులు ఎలాగైతే సినిమా పాటలు పెట్టుకుంటూ ఇంకా సినిమా హీరోల డైలాగులు ఏదైతే ఉంటాయో అవి రింగ్ టోన్గా పెట్టుకుంటూ ఉన్నారు. నీవు కూడా ఈరోజు అదే చేస్తూ ఉన్నావు. మరి వారికి నీకు తేడా ఏముంది? నువ్వు ఎక్కడ ప్రత్యేకించబడిన వ్యక్తివయ్యావు? నువ్వు అంటే నీకు కావాల్సిన ఆశీర్వాదాల కోసం, లేదంటే నీ సమస్యకి పరిష్కారం కావాలంటే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని నీ జ్ఞాపకం వస్తుంది కదా. అప్పుడైతే అలా ప్రార్థిస్తావు నువ్వు, ప్రభువా నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని కదా, ఎందుకంటే నీ బిడ్డను నేను నీ రక్తం చేత నా పాపాలన్నీ కడిగేసుకుని క్రైస్తవునిగా నీకు ఇష్టమైన వాడిగా ఉన్నాను. నాకు నువ్వు సహాయం చెయ్యి, నా సమస్యకి పరిష్కారం ఇవ్వు. నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను నమ్మని ఇతరుల వలె నేను కాదు అని అప్పుడైతే మాట్లాడుతున్నావు. నీకు కావాల్సిన సమస్య కోసం, పరిష్కారం కోసం, లేదంటే నీకు రావాల్సిన ఆశీర్వాదం కోసం అయితే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని నీకు గుర్తొస్తుంది. కానీ మరి నీ ప్రొఫైల్ పెట్టేటప్పుడు, లేదంటే నీ ఫోన్ రింగ్ టోన్ పెట్టేటప్పుడు, నీ స్టేటస్ పెట్టేటప్పుడు కూడా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని గుర్తుపెట్టుకో. ప్రభు చాలా చాలా బాధపడుతున్నారు నిన్ను బట్టి. ఎందుకంటే అన్నిల వలె మీరు కూడా ఆ విధంగా ఉంటున్నారని చాలా బాధేస్తుందని. కాబట్టి ఇప్పుడే నీ ప్రొఫైల్ మార్చు, నీ రింగ్ టోన్ మార్చాలి. దేవుని పాటలు, దేవునికి సంబంధించిన సువార్త విషయాలు ఇవి మాత్రమే నీ స్టేటస్లో కనిపించాలి. నీ రింగ్ టోన్ కూడా అదే అయి ఉండాలి. నీ ద్వారా క్రీస్తుకి ఎంత మాత్రం అవమానం రాకూడదు. నువ్వు ఒక సినిమా పాట రింగ్ టోన్గా పెట్టుకుంటే అన్ని లేని వారు నీకు ఫోన్ చేసినప్పుడు ఆ పాట విని వాళ్ళు ఏమనుకుంటారు? మనలాగే వీళ్ళు ఉన్నారే, వీరు క్రైస్తవులు కదా, సినిమాలు చూడరు, సినిమాలకి సంబంధించిన పాటలు పెట్టారేంటి అని వాళ్ళు అనుకోరా? క్రీస్తుకి అవమానం రాదా నీ ద్వారా? కాబట్టి ఇప్పుడే మారు. ఎన్ని రోజులు నా బ్రతుకు మార్చుకోకుండా అన్నిల వల్ల అన్ని విషయాల్లో చేస్తూ నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, క్రైస్తవుని అని చెప్పుకుంటే సిగ్గుచేటు అది. కాబట్టి ఇప్పుడైనా నువ్వు మారు, లేదా నీ ద్వారా ప్రభువుకు అవమానం వస్తుంది. కాబట్టి ప్రభుని బాధ పెట్టే విషయాలు నీలో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టు. నీ ప్రొఫైల్ కానీ, స్టేటస్ కానీ, అలాగే నీ ఫోన్ రింగ్ టోన్ కానీ ఇప్పుడే మార్చు. ప్రభు పాటలు పెట్టుకో, లేదంటే రింగ్ అలా వదిలేసాయి. అంతేకాని సినిమా పాటలు, సినిమాలకు సంబంధించిన డైలాగులు, ఇతరత్ర లోక సంబంధించిన విషయాలు ఏది కూడా నీ స్టేటస్లో ఉండడానికి వెళ్ళేది. అన్ని లేని వాళ్ళు నీ స్టేటస్ చూసినప్పుడు క్రీస్తుని గురించిన మాటలుంటే ఆ పాటల ద్వారా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని నువ్వు ఇప్పటికైనా నీ ప్రొఫైల్ మార్చు, స్టేటస్ మార్చు, రింగ్ టోన్ మార్చి ప్రభు పాటలు, ప్రభుకు సంబంధించిన సువార్త విషయాలు మాత్రమే పెట్టు. నువ్వు దైవ సంబంధిగా ఉండు, అంతేగాని లోక సంబంధిగా ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకించబడిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని క్రీస్తుకి అవమానం వచ్చే విధంగా ఇప్పటి వరకు నీ ప్రవర్తన ఉంది. కాబట్టి ఇప్పుడే మార్చుకుని మరి నీ ఫోన్లో ఇవన్నీ కూడా మార్చి, నీ రింగ్ టోన్ కానీ, మళ్ళీ చెప్తున్నాను, స్టేటస్ కానీ, ప్రొఫైల్ అన్నీ మార్చి నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండు. క్రీస్తుకు నీ ద్వారా మహిమ వచ్చేట్లు జీవించు. ఆమేన్.